మీరు ఎంతమంది టీం కూర్చుంటారు సార్ ఇప్పుడు? ఓకే, దివాకర్ బాబు అందరు ఉన్నారు అనుకుందామండి, అసలు ఇంక్లూడింగ్ ఎడిటర్ గారితో సైతం, కుర్రారంగారావు గారితో సైతం మొత్తం అందరం కూర్చున్నామండి ఆ సినిమాకి. ఓకే, హాయిగా అందరం కూర్చోనండి, ఉదయం సాయంత్రం దాకా కబుర్లు చెప్పుకుంటూ, కథ మాట్లాడుకుంటూ, కాలక్షేపం చేస్తూ, కసి పెంచేటటువంటి సీన్లన్నీ ఎంచుకుంటూ, తెచ్చుకుంటూ, చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళేవాడు అండి. బాగుండేది. ఓకే ఓకే. కుర్రారంగారావు గారు వచ్చేవారు, ఇటు దివాకర్ బాబు గారు కూర్చునేవారు, అచ్చిరెడ్డి గారు కూర్చునేవారు, నేను ఉండేవాడిని, ఎడిటర్ గారు కూర్చునేవారు. మొత్తం అంటే ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ తోటి వచ్చినటువంటి కథ. ఎప్పుడు కూడానండి కథ వేరు, స్క్రీన్ ప్లే వేరు, మ్యూజిక్ వేరు, డైరెక్షన్ వేరు. ఎప్పటికప్పుడు మీకు అన్నీ వేరు వేరు అయిపోయినాయి అనుకోండి, కొంచెం ఇబ్బంది ఉంటుందండి. అది ఒక అతుకుల బొంతలాగా ఉంటుంది. అతుకుల బొంతలా ఉంటుందండి. రైట్. అది 99% ఒక్కొక్కసారి అప్పుడప్పుడు అతుకుద్దు, అప్పుడప్పుడు అతుకుదు, అలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాడండి ఆడియన్స్ కూడా అండి. ఓకే. కానీ 100% గుండెలకు హత్తుకునేలాగా ఉండాలి అంటే, ఒక ఫీల్ రావాలి అని అంటే మాత్రం అండి ఒకటై ఉండాలండి, ఒక్క తాటి మీద అయ్యి నడక ఉండాలండి. ఉన్నప్పుడే పని జరుగుతుందండి. అంటే ఇప్పుడు దానికి కథ నేనే చేశాను, స్క్రీన్ ప్లే నేనే చేశాను, మ్యూజిక్ నేనే చేశాను అంటే చూడండి, డైరెక్షన్ నేనే చేశాను, డైలాగ్స్ ఏమో దివాకర్ బాబు గారు రాశారు. ఈ డైలాగ్స్ రాసేటప్పుడు, ఇప్పుడైతే స్క్రిప్ట్ చేసుకునేటప్పుడు మొత్తం మేము అందరం కూర్చుని చేసుకునేవాళ్ళం. రైట్. ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇగో ఈ డైలాగ్ ఇలా వస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడల్లా అది అంత మురిసిపోయిపోవడం, పక్క నవ్వేసుకోవడం, చాలా ఆనందపడిపోవడం, ఇట్లా చేస్తూ మొత్తమే తయారు చేసినటువంటి స్క్రిప్ట్ అండి. ఇక మ్యూజిక్ వచ్చేటప్పటికి శుభ్రంగా స్టడీ చేసుకునేవాడిని అండి, బాగా విపరీతమైనటువంటి స్టడీ అండి. ఇంకా కారణం ఏం వేరే ఏం కాదు, నాకు పెద్దగా ఏమి ఏబిసిడీలు కూడా పెద్దగా ఏమి రావు కదా, తెలీదు. కాకపోతే చేసేటప్పుడు మాత్రం ఆ రాగాన్ని ఎక్కడ తప్పకుండా నేను అందులోనే వెళ్ళిపోగలుగుతానండి, కొత్తవంతా ఇవ్వగలుగుతాను. ఓకే. సో అందుకనే ఒకసారి చక్రవర్తి గారు కూడా, నువ్వు రాయడం నేర్చుకోకయ్యా బాబు, నువ్వు పని చేయకని చెప్పాను. వద్దన్నారండి ఆయన, వద్దన్నారు. మానేశారు అప్పటి నుంచి. బాగుంది కదా అని, నేర్చుకునే పని లేదు కదా. కాకపోతే తర్వాత అనుకోకుండా అలా తెలుసుకుంటా, హ్యావ్ టు వర్క్ అండ్ లెర్న్ అండి. కరెక్ట్. నేర్చుకుంటూనే చేసుకుంటూ తెలుసుకుంటూ. ఈ సందర్భంలో దివాకర్ బాబు గారిది కూడా ఒక చిన్నది ఉదాహరణ చెప్పుకోవాలనుకున్నా, బ్రహ్మానందం గారు అట్లా వెళ్తా ఉన్న టైంలో ఎదురుగా ఒక క్యారెక్టర్ వస్తుంది, మానవ అంటాడు, తాగుంటాడు, నేను మానవ అంటాడు, మానవ అంటే నేను మానని చెబుతున్నాను కదా అంటాడు. అది చూడండి, చాలా చిన్నది అనిపించచ్చు, కానీ ఎంత డెప్త్ గా ఆలోచిస్తే, ఎంత లైటర్ వేలో ఎంత హాస్యాన్ని క్రియేట్ చేశారన్న దానికి ఉదాహరణలు ఇట్లాంటివే, చిన్న చిన్నవే. మనకి ఇదొకటి, చెల్లి పెళ్ళి ఒకటి, గోడ మీద పిడకలు ఒకటి విపరీతంగా పండేసినాయి అండి. అవును. క్లైమాక్స్ లోనేమో ఆ మ్యూజికల్ గా మొత్తం పాటలన్నీ వరసెట్టి పెట్టడం. సో ఇంకా ఎమ్మెల్యేల గురించి తెలుసుకోవాలనుకుంటే ఏమున్నాయండి మేజర్ గా చెప్పాలనుకుంటే? సిరిలో లిఖించే చిన్ని నవ్వులే పాడేటప్పుడు, అప్పుడు ఆయన బాలు గారు, ఎవరా సరే పాట చాలా బాగా రాశారు అని అభినందించాడు. బాగా బాగుంది, మంచి ముడిగా పాడాలి, నేను పాడతాను. ఆయనకన్నా గొప్పగా పాడేవాళ్ళు ఎవరున్నారండి? కాదు, సిరిలో లిఖించే ఫిమేల్ వాయిస్ కదా, ఫిమేల్ వాయిస్. సిరిలో లిఖించే ఫిమేల్ వాయిస్, కానీ అందులో హీరో వాయిస్ కూడా ఉంటుందండి. రైట్. ఓకే, అది బాలు గారిది. ఓకే. సిరిలో లిఖించే చిత్ర గారు పాడారు. ఓకే. ఏంటంటే ఈ కాంబినేషన్ లో మంచి బాగా అందం వచ్చేదండి అది. ఓకే. చాలా బాగుండేది అది. పైగా అప్పుడు మ్యూజిక్ చేయడానికే ఒక రకమైనటువంటి స్పిరిట్ అండి. అప్పుడేంటి ఇప్పుడేంటి, ఈ క్షణం కూడా అసలు నో కాంప్రమైజ్ అండి. కాదు, ఇప్పుడు ఆ మనిషి ఆయనకి సేమ్ క్యారెక్టర్ ఇచ్చారుగా, మళ్ళీ ఆయన క్యారెక్టర్ ఇమిడిపోయే క్యారెక్టర్, ఫాదర్ చిన్నప్పుడు హీరో, చిన్నప్పుడు ఫాదర్ క్యారెక్టర్. అవును.
జమీందారి క్యారెక్టర్. మొత్తం మీద అన్ని కలిసి అండి ఒక సెన్సేషనల్ హిట్ గా మిగిలిందండి. కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, పెద్ద పెద్ద సినిమాలు. అవును. వేరే వాళ్ళకి సంబంధించినవి కూడా రకరకాల సినిమాలు రిలీజ్ అయినాయి. ఇది చిన్న బడ్జెట్ సినిమా. మీకు థియేటర్లో ఇబ్బంది కలగలేదా? అస్సలు లేదండి, అస్సలు. ఓకే ఓకే. ఎందుకంటే ఎందుకో కొన్నిటికి ఫీల్ వచ్చేస్తాయండి మనకి. ఓకే. మనకు తెలియకుండానే ఈ సినిమా చూడాలరా అనేటటువంటి ఫీలింగ్ జనంలోనూ వచ్చింది, చేసేవాళ్ళు మాకు ఉంది, చేసేసిన తర్వాత కూడా ఆ రిజల్ట్ కూడా అలాగే ఉంది. ఇవన్నీ కలిపి జనంగా ఎప్పుడైతే మనం అందించామో వాళ్ళు అద్భుతం అని చెప్పేసి వాళ్ళు సర్టిఫై చేశారు దాన్ని. ఓకే. ఇక అంతకు మించి కావాల్సింది ఏముంటుందండి? మీరు ఒక డెసిషన్ తీసుకుంటే మ్యాక్సిమం ఆ డెసిషన్కి కట్టుబడి ఉంటారు. 100%. మరి అలీగారి పెట్టుకున్నప్పుడు మీ చుట్టుపక్కల అడ్వైజింగ్ కావచ్చు, లేకపోతే కాదు ఇంకేదన్నా చూద్దాం అన్న సలహాలు కూడా మీ దగ్గరకు వచ్చి ఉంటాయి. వచ్చినాయండి, రాకపోలేదు. ఏంటి తప్పు చేస్తున్నాను ఏమో అనడం, లేదు మేము ఉన్నాం కదా పెద్ద హీరోలు మేము చేస్తాం కదా అని చెప్పేసి వేరే వేరే వాళ్ళు ఎవరెవరు అడిగినా కాదు అది అలియే చేయాలనడం, ఇవన్నీ జరిగాయండి. ఓకే. అంతెందుకు సౌందర్యే అడిగింది, అలీ కాకపోతే మీరు చేయండి అలాగని. నేను చేసిన సినిమా ఆడదమ్మా. ఓకే ఓకే. ఖాళీ చేస్తేనే సినిమా ఆడుతుంది, నేను చేసిన ఆడదా సినిమా అని చెప్పి చాలా ఖరాఖండిగా చెప్పానండి. ఓకే. అంటే అలీ పక్కన అయితే నేను చేయనండి అని చెప్పడానికి కారణం అదే. అంటే వేరే సినిమాల యొక్క ఒత్తిడి తన మీద ఉందనుకోండి, అదే అది ఎలాగా న్యాచురల్గా ఉండేది. అది కరెక్ట్. వాళ్ళు ఎవరెవరో వద్దు అని చెప్పడం వల్ల వీళ్ళిద్దరు కూడా బ్రహ్మాండంగా చేశారండి. ఎనర్జెటిక్గా ఇద్దరు చక్కగా. మీకు ఎక్కడ ఇంద్రజ గారు అప్పుడు ఫస్ట్ నేను వెళ్ళండి ఒక చిన్న బేబీ లైట్ వేసి చూశానండి ఆవిడని. అప్పుడు ఏదో షూటింగ్ జరుగుతూ ఉందండి ఆ సినిమా, నాకు తెలియదు. ఆ సినిమా షూటింగ్లో చూసి నైట్ అండి ఇది ఎలాగా అమ్మాయి ఏమో అక్కడ ఉంది, సెట్లోనే ఉంది. అలా ఓ పని చేయండి, ఓ బేబీ లైట్ ఉంటే అన్న వాళ్ళని అడగండి అంటే, బేబీ లైట్ అయితే వాళ్ళు ఇస్తా అన్నారండి. అది తీసుకొచ్చేయండి, నేను ఒకసారి చూస్తానంతే, ఫేస్ చూడాలి అని చెప్పి ఫేస్ చూసా. బాగుంది అమ్మాయి, ఓకే అని చెప్పేసానండి. ఆ అమ్మాయి ఎంత నిలబడిపోయిందండి. ఇప్పుడు రకరకాల వెర్షన్స్ ఎంచుకోవచ్చు, బట్ సెంటిమెంటే వైపు. అవునండి, ఆ సెంటిమెంట్ ఎప్పుడు కూడా ఆ హృదయాన్ని గుచ్చి గుండెని ఏం చేస్తుంటే బాగా తడుతుందండి. తట్టేటి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేలాగా చేసేటటువంటి సెంటిమెంట్ అది. రైట్. దాన్ని నేను ఎందుకు వదులుకుంటాను? ఆ లాస్ట్ మినిట్ లో కూడా ఆ పేపర్ చించేసిన తర్వాత, చించిన కాగితం నోట్లో వేసుకుని బుక్ దొరికినప్పుడు అది కూడా ఎంత అంటే ఇంకా ఫైనల్ ఆయన కూడా కన్విన్స్ అయ్యాడు. నేను ఎప్పుడో కన్విన్స్ అయ్యాను, మీ అమ్మని ఆశీర్వదించినప్పుడే నేను కన్విన్స్ అయ్యానని చెప్పింది. అయినప్పటికీ కూడా ఆ పేపర్ కూడా కనపడకూడదు ఎగ్జాక్ట్లీ అని చెప్పాడు. ప్రయత్నం చేస్తా ఉంటే పిచ్చివాడా, నాకు తెలీదా, నేను ఎరగనటువంటి ఇవన్నీ అని చెప్పి శతాయుష్మాన్ భవాని ఆశీర్వదించి వెళ్ళిపోతాడండి. అసలు నార్మల్ అంతా దీని తర్వాత మళ్ళీ మావి చిగురు లాంటివో ఇట్లా ఫ్యామిలీ డ్రామాకి వచ్చారు కానీ, అవును, అసలు ఈ సినిమా ఇప్పుడు వరకు, ఈ సినిమా తర్వాత మళ్ళీ ఘటోత్కచుడు ఒకటి ఉంది, అదొకటి. ఇవన్నీ ఒక ఎక్స్పెరిమెంట్ లేనండి, ప్రతిదీ ఎక్స్పెరిమెంట్స్. ఐడియాలజీ మొత్తం ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడు కూడా చాలా గొప్పగా ఆడతాయండి. ఇది తెలియక రొటీనిటీ చేసుకుంటూ వెళ్తారండి చాలా మంది. ఓకే ఓకే. అందులో ఏదో ఒక హీరో మనకి చెత్త కొట్టేసాడు కదా, మనం కూడా కొట్టించేస్తే బాగుంటుందేమో, ఆ ఫైట్ మాస్టర్నే పెడదాం మనం, అలాంటి ఫైటే చేద్దాము. ఓకే ఓకే. అందులో ఆ సీన్ బాగుంది కదా, ఆ సీన్నే మనం రిపీట్ చేద్దాము. ఇంకా ఫ్రెష్నెస్ ఏముంటుంది, ఇంకేముంటుందండి. ఇంకా ఇప్పుడు ఆఖరికి మీరు ఫైనల్గా ఏమైంది, ఇది చూసి సినిమా ఆ సినిమాలాగే ఉంది కదా, ఈ సినిమా కూడానా మనం చూసేది ఏముంటుంది కనుక కాపీయే అంటారు, ఆ సినిమా కాపీ అంటారు, అంతేగా. ఇవే జరుగుతాయండి ఎక్కువ. ఓకే. అలా కాకుండా ఇండివిజువల్గా యువర్ ఓన్ సెల్ఫ్ థింకింగ్ అండి ఉంటూ అది ఆ స్టైల్లో కనుక మనం ప్రజెంట్ చేయగలిగితే, yes, that will be one of the great dictation and one of the great spirit power అన్నమాట. ది బెస్ట్ షాట్ ఏంటి సార్ మీకు నచ్చిన షాట్ దీంట్లో? ది బెస్ట్ షాట్ అంటే ఇది చాలా ఆకటాగా కనపడుతుందండి. ఓకే. కాకపోతే అయినప్పటికీ కూడా అండి, యముడు గద తీసుకురండి
ఈ మా అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను నగేష్ అలాగని ఒక అతను ఉంటాడు. ఓకే. అతన్ని మామూలుగా ఇలా తీసి ఇలా కొడతాడు, కొడితే అటు పరిగెత్తుకుంటే భయపడిపోతాడు కదా. అవును. బెస్ట్ షాట్ అండి అది. ఓకే ఓకే. హిమక్రిములు ముందు అనుకుంటా. హిమక్రిములు ముందండి. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. కానీ అది నోటీస్ చేయడండి. కరెక్టే. ఎముడు నోటీస్ Notice చేయడు, అవును. అబ్బాయి ఇలా కొట్టేసేసి అంటే అలా జరిగిందనమాట. అది అంటే అతను పవర్ అలాంటిది అని చెప్పి చెప్పడానికి ఉపయోగించుకున్నటువంటి సందర్భం.